అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ జయగీతం అనే పాఠం యొక్క సాధనా పత్రాలన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాము. అందులో భాగంగా సాధనా పత్రం 1 వర్క్షీట్ 1 చూస్తే మనకు ఫస్ట్ చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని అడిగారు. సంపత్ చాలా తెలివైన విద్యార్థి. చదువులో ముందుండేవాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడం వల్ల చదువు మానేసి పనిలో చేరాల్సి వచ్చింది. రోజంతా కష్టపడి పనిచేస్తూ కూడా చదువు మీద ఉన్న ఆసక్తిని వదలలేదు. ఒకరోజు ఉపాధ్యాయులు, అధికారులు అతని పరిస్థితిని గమనించారు. బాల కార్మికుడు కావడంతో అతనిని పని నుంచి విడిపించారు. తిరిగి పాఠశాలలో చేర్పించి చదువుకునే అవకాశం కల్పించారు. సంపత్ ఎంతో శ్రద్ధగా చదువుతూ మంచి ఫలితాలు సాధించాడు. మంచి ఉద్యోగాన్ని కూడా సాధించాడు. చదువు వల్లనే జీవితం మారుతుందని అతను నిరూపించాడు. ఇందులో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సంపత్ ఎందుకు బడి మాని పనిలో చేరాడు? కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడం వల్ల. ఉపాధ్యాయులు మరియు అధికారులు ఏం గమనించారు? సంపత్ పడుతున్న కష్టాన్ని, అతని పరిస్థితిని గమనించారు. సంపత్ ఏమి నిరూపించాడు? చదువు వల్ల జీవితం మారుతుందని నిరూపించాడు. సంపత్ జీవితం గురించి చదివారు కదా. అధికారులు సంపత్ పని నుంచి విడిపించకపోతే ఏమై ఉండేది? అతను చదువుకోలేక జీవితాంతం కూలి పనిలోనే మిగిలిపోయేవాడు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ ఇచ్చారు. అందులో నుంచి మనము ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించారో రాయవలసి ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. విమల అనారోగ్యంతో బాధపడుతుంది. దీనితో బడి మానివేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు ఆరోగ్య శాఖకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆరోగ్య శాఖ నుండి ఆరోగ్యం బాగుపడింది. ఆరోగ్య శాఖ నుండి ఆరోగ్య కార్యకర్త వచ్చారు. విమలను చూసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. విమల ఆరోగ్యం బాగుపడింది. ఆమె తిరిగి బడికి వచ్చింది. ఆమె పాఠాలు చదవడం, ఆటలు ఆడడం ప్రారంభించింది. తన మిత్రులు, ఉపాధ్యాయులు ఆమెను చూసి చాలా సంతోషించారు. ఇందులో పై పేరాను చదివారు కదా. ఎవరెవరు ఏమేమి బాధ్యతలు నిర్వహించారో రాయండి. ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చేశారు? ఉపాధ్యాయులకు విమల గురించి చెప్పారు. ఉపాధ్యాయులు ఏం చేశారు? ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు. ఆరోగ్య శాఖ వారు ఏం చేశారు? విమలకు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ విధంగా వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ నీట్గా నిర్వర్తించేశారు. తర్వాత సాధనా పత్రం 1 అయిపోయింది. ఇప్పుడు సాధనా పత్రము 2 చూడండి. చదవడం, వ్యక్తపరచడం. ఇక్కడ కింది లేఖను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ఇక్కడ ఒక లెటర్ ఇచ్చారు. అందులో నుంచి ప్రశ్నలు మనల్ని తయారు చేయమన్నారు. కాబట్టి లేఖను జాగ్రత్తగా చదువుదాము. స్టార్టింగ్ ఏమి ఇస్తారంటే ఊరి పేరు, డేటు. దాని తర్వాత ప్రియమైన శంకరం, అంటే ప్రియమైన అనే పదం వాడుతున్నారు అంటే ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రాస్తున్నారని అర్థం. ప్రియమైన శంకరం, నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. మాకు సురేష్ అనే ఆయన నోటు పుస్తకాలు ఇచ్చాడు. ఆయన మా పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాడట. ఆయన ఏం చెప్పారంటే అంబేద్కర్ చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో ఆటంకాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా వెనకడుగు వేయకుండా బాగా చదువుకొని గొప్పవాడైనాడు. నేను కూడా పేద కుటుంబంలో పుట్టాను. అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని చదువుకున్నాను. మీరందరూ పుస్తకాలు బాగా చదవాలని, పుస్తకాలు చదివితే మంచి నడవడిక వస్తుందని చెప్పాడు. నిజంగా ఆయన మాటలు మాలో ఆత్మవిశ్వాసం కలిగించాయి. మనం కూడా అంబేద్కర్ లాంటి గొప్పవారిని గురించి తెలుసుకోవాలి. నీవు కూడా మీ పాఠశాల విశేషాలను తెలియజేయవలను. ఇట్లు నీ మిత్రుడు సూరజ్. ఇక్కడ శంకరం, సూరజ్ ఎవరి యొక్క అడ్రస్ రాస్తున్నారు అంటే శంకరం వాళ్ళ ఇంటి యొక్క చిరునామా రాశారు. ఎందుకంటే అతనికి వాళ్ళ ఫ్రెండ్ శంకరానికి చేరాలి కాబట్టి. ఇక్కడ మనం ఎలాంటి క్వశ్చన్లు తయారు చేయవచ్చో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళే ఇచ్చారు, సురేష్ పిల్లలకు ఏమిచ్చారు అని. మనము లేఖను ఎవరికి రాశారు అది ఒక క్వశ్చన్ అనమాట. లేఖ ఎవరు రాశారు అది ఇంకొక క్వశ్చన్. అంబేద్కర్ గారు ఎలా గొప్పవారయ్యారు, ఇవి మనం తయారు చేసిన క్వశ్చన్స్. తర్వాత ఇంకొక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చారు. పై పేరాలో ఆత్మవిశ్వాసం కలిగించే మాటలు గుర్తించి రాయమన్నారు. చూడండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు ఏమేంటి అంటే అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకూడదు, బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇలాంటి మాటలు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.
దీని తర్వాత మనము సాధనా పత్రము 3 చూడండి, పదజాలం. ఇక్కడ పేరాను చదివి అభ్యాసాలు చేయండి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన మహాంలో జన్మించారు. మహాం ఇప్పటి మధ్యప్రదేశ్లో ఉంది. తల్లి భీమాబాయి, తండ్రి రామ్జీ మల్జీ సాక్పల్. వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావి గ్రామానికి చెందినవారు. అంబేద్కర్కు చదువు అంటే చాలా ఇష్టం. బాల్యదశ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాటన్నిటినీ అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించారు. పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. సరళాక్షరాలు అంటే చూడండి, వాళ్ళు కొన్ని అక్షరాలు ఇచ్చారు. మనం లా, వా, దా, జా, స ఇవి రాసాం. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు: నాతోటి నటన, మాతోటి మమత, ఈ, ఇసుక, త, తబల, రా, రగడ, వ, వల. పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయమన్నారు. మమత నటన చేస్తుంది. పేరాలోని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, పేరాలోని గుణింత అక్షరాలు గుర్తించి గడులలో రాయమన్నారు. చూడండి, మనం వాళ్ళు కొన్ని ఇచ్చారు, మనం మిగతావి రాసాము. రా, ది, లీ, దా, దు, మీ. ఇక్కడ జీ తోటి జీతం వాళ్ళు ఇచ్చారు. తే, తేనె. వి, వీరుడు. గి, గిరగిర. రా, రాగి. ఇక్కడ దాతోటి దానం, దానం. నెక్స్ట్, పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయమన్నారు. ఈ పదాన్ని ఉపయోగించి కళ్ళు గిరగిర తిరుగుతాయి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, పేరాలోని ద్విత్వాక్షరాలు గుర్తించి గడులలో రాయమన్నారు. చూడండి, బ, నా, ప, నా. ఫస్ట్ది నాకు దీర్ఘం ఇస్తేనా, ఇప్పుడు నాకి నావద్దు. లి, పబ్బం, అన్న, కప్ప, నాన్న, తల్లి. ఇవి మనము రాసిన పదాలు. దాని తర్వాత సొంత వాక్యం రాయమన్నారు. మా తల్లి అంటే నాకు ఇష్టం. నెక్స్ట్, పై పేరాలోని సంయుక్త అక్షరాలు రాయమన్నారు. సంవత్సరం ఒక సంయుక్త అక్షర పదము, మధ్యప్రదేశ్ అనేది ఒక సంయుక్త అక్షర పదము. వీటిని ఉపయోగించి ఒక సంవత్సరం పూర్తయింది, ఆయన మధ్యప్రదేశ్కు వెళ్ళారు. ఈ విధంగా మనము 2 సెంటెన్సెస్ అనేవి రాసాము. దాని తర్వాత సాధన పత్రము 4 పదజాలం. గీత గీసిన పదాలకు అర్థాలు రాయమన్నారు. మదించి అంటే చిలికి, మహితమన్న గొప్పదైన, తథాగత బుద్ధుడా, మలచిన చెక్కిన. ఇవి అర్థాలు. దాని తర్వాత పదాలకు అర్థాలు రాయండి, సొంత వాక్యాలు కూడా రాయమన్నారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ వాళ్ళే ఇచ్చారు. అంత్య అంటే చివర, ఊరి చివర పొలాలు ఉన్నాయి. పరిమళం అంటే సువాసన, మల్లెపూలు మంచి పరిమళాన్ని ఇస్తాయి. పంకం అంటే బురద, పంకంలో తామర పూలు వికసిస్తాయి. నెక్స్ట్, ఇక్కడ మ్రోళ్ళు అంటే ఆకులు లేని ఎండిపోయిన చెట్టు మొద్దు. సొంత వాక్యం వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుంచి రాసాము. వర్షాలు లేక చెట్లు మ్రోళ్ళుగా మారాయి అంటే మొద్దులుగా ఉన్నాయి, అంటే ఆకులు లేవు, కొమ్మలు లేవు, అంత మొద్దులుగా ఉన్నాయి. ఇదనమాట, ఇవి కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత మనకేమిచ్చారంటే, పాఠం ఆధారంగా గడులను పూరించండి, పదాలు రాయండి అడిగారు. ఇక్కడ జయగీతం. నెక్స్ట్, జాతోటి జగతి, జా జాతి, జీతం రాయొచ్చు, జీవం రాయొచ్చు. నెక్స్ట్, జే రాయొచ్చు, జేబు రాయొచ్చు. ఇది సాధన పత్రం 4 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, సాధన పత్రము 5 పదజాలం. కింద పదం ఆధారంగా అంతాక్షరి రాయండి. చూడండి, మహి ఇచ్చారు కదా, హీ తోటి హిమం. నెక్స్ట్, మమ్ తోటి మందార, రా తోటి రథము, మూ తోటి ముత్యము, మళ్ళీ మూ తోటి ముడత, లా తోటి రిత, చివర్లో తా తోటి తబలా, లత. దాని తర్వాత సరైన పదాలకు సరైన వాక్యాలను జతపరచండి, పూర్తి వాక్యంగా రాయమన్నారు. చూడండి, భారత సంవిధాన ధర్మ పతాక నిర్మాత, నవభారత రాజ్యాంగాన్ని రాసిన వారు. భారత భాస్కర అంటే భారతదేశానికి సూర్యుని వంటి వారు.
దుఃఖశాంతి తథాగత అంటే గౌతమ బుద్ధినిలా దుఃఖము నశింపజేసినారు. వీటికి మనం వాక్యాలుగా రాసాం చూడండి. ఫస్ట్ది వాళ్ళు రాశారు, భారత సంవిధాన ధర్మ పతాక నిర్మాత అంటే నవభారత రాజ్యాంగాన్ని రాసిన వారు అని అర్థం. భారత భాస్కర అంటే భారతదేశానికి సూర్యుని వంటి వారు అని అర్థం. దుఃఖశాంతి తథాగత అంటే గౌతమ బుద్ధునిలా దుఃఖము నశింపజేసినారు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ గీత గీసిన పదాలకు సరైన అర్థాన్ని రాయమన్నారు. శోధించి అంటే పరిశీలించి. నెక్స్ట్ మహితము అంటే గొప్పతనము. ఈ విధంగా మనకు సాధన పత్రం 5 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సాధన పత్రము 6 స్వీయ రచన. అంధకాలము అంటే ఏమిటి? అంధకాలము అంటే చీకటి మరియు సమాజంలో ఉన్న అజ్ఞానం. కవి వేటిని రూపుమాపాలని కోరారు? కవి సమాజంలోని అసమానతలను, కులభేదాలను రూపుమాపాలని కోరారు. ఎలా బతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు. ఆత్మగౌరవంతో మరియు స్వతంత్రంగా బతకడం గొప్ప విషయమని చెప్పారు. మీ తరగతి గదిలో చదువులో వెనుకబడ్డ విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావు? అతనికి పాఠాలు ఓపికగా వివరిస్తాను మరియు చదువుకోవడంలో సహాయం చేస్తాను. నెక్స్ట్ భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు? దానికి నీవు ఏం చేస్తావు? నేను భవిష్యత్తులో కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, దానికోసం బాగా చదువుకుంటాను. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రాయమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన సమాజంలో అందరికీ సమానత్వం కోసం పోరాడారు. ఈ విధంగా స్వీయ రచన మన యొక్క ఒపీనియన్ బట్టి ఆన్సర్లు రాయవచ్చు. దాని తర్వాత సాధనా పత్రము 7 భాషాంశాలు. ఇక్కడ విశేషణ పదాలకు గీత గీయమన్నారు. రాము పెద్ద పుస్తకం తెచ్చాడు. పెద్ద అనేది విశేషణం. గౌరీ పుల్లని చింతకాయ తిన్నది. పుల్లని అనేది విశేషణం. వైభవ్ 10 లడ్డూలు ఇచ్చాడు. 10 అనేది విశేషణం. రేవంత్ ఎర్ర కారు కొన్నాడు. ఎర్ర అనేది విశేషణం. దాని తర్వాత ఖాళీలలో సరైన విశేషణం నింపమన్నారు. చూడండి, అనూషకు కొత్త గౌను కొన్నారు. కొత్త అనేది విశేషణం. గులాబీ ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అనేది విశేషణం. కింది వాక్యాలలో క్రియలను గుర్తించమన్నారు. చూడండి, క్రియ అంటే పని అని అర్థం. విజయ్ పుస్తకం చదివాడు. చదివాడు అనేది క్రియ. రాధ ఆసుపత్రికి వెళ్ళింది. వెళ్ళింది అనేది క్రియ. చేప నీటిలో ఈదింది. ఈదింది అనేది క్రియ. సీను, నందు, రాబర్ట్, రవి, వెంకటేష్ హాకీ ఆడుతున్నారు. ఆడుతున్నారు అనేది క్రియ. నెక్స్ట్ కింది పేరా చదవండి. సరైన చోట క్రియాపదాలు విశేషణాలు రాయండి. ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని పదాలు ఇచ్చారు. వీటిని ఉపయోగించి మనం ఈ పారాగ్రాఫ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మమత వేగంగా బడి వైపుకు నడిచింది. ప్రార్థన సమయానికే బడిలోకి వెళ్ళింది. విద్యార్థులు వందే మాతరం, జనగణమన, మా తెలుగు తల్లి గీతాలను శ్రావ్యంగా పాడారు. అనంతరము చకచక వరుసలో తరగతి గదిలోకి వెళ్ళారు. మా పాఠశాలలో ఎత్తైన చెట్టు ఉంది. ఇందులో విశేషణాన్ని గుర్తించమన్నారు. ఎత్తైన అనేది విశేషణం కాబట్టి ఈ మోహన్, సంతోష్, డేవిడ్ క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ క్రియ ఏమిటి? ఆడుతున్నారు అనేది ఏ పదము అంటే క్రియ. ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత. పిల్లలు ఇక్కడ బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయమన్నారు. ఒకటి వాళ్ళే ఇచ్చారు. ఏంటంటే పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని ఒకటి ఇచ్చారు. మనము మిగిలిన 3 రాయవలసి ఉంటుంది. బాల కార్మికులు వద్దు, బడి పిల్లలే ముద్దు అనేది ఒకటి. పనులకు పంపకు, బడికి పంపించు. తర్వాత పుస్తకాలు చేత పడదాం, బడి బాట పడదాం. ఈ విధంగా మనము సింపుల్గా రాసుకోవచ్చు. దాని తర్వాత ఒక గేయం ఇచ్చారు. ఆ గేయాన్ని మనం పొడిగించాలి. రోజు బడికి వచ్చేస్తాం, పాఠం చక్కగా చదివేస్తాం, కథలు బాగా వినేస్తాం, పాటలు చక్కగా పాడేస్తాం, ఆటలు ఎన్నో ఆడేస్తాం, బొమ్మలు అందంగా గీసేస్తాం, లెక్కలు త్వరగా చేసేస్తాం, విజ్ఞానాన్ని పెంచేస్తాం, దేశ కీర్తిని పెంచేస్తాం. ఈ విధంగా మనము గేయాన్ని పొడిగించవచ్చు. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నాను. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. చూడండి, ఇక్కడ గీత గీసిన పదం ఏంటంటే సంఘర్షణ. సంఘర్షణకు అర్థం ఏంటంటే ఆందోళన. తర్వాత సొంత వాక్యం రాయమన్నారు. గొప్పతనం. మన పెద్దల యొక్క గొప్పతనం తెలుసుకొని గౌరవించాలి.
నెక్స్ట్ వాక్యాన్ని చదవండి, విశేషణాన్ని గుర్తించండి. జయ అందంగా రాస్తుంది. ఇక్కడ అందంగా అనేది విశేషణం కాబట్టి ఆ అనేది కరెక్ట్ ఆన్సర్. పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. బాలికలకు సమాన అవకాశాలు ఇవ్వడం చాలా అవసరం. బాలురు బాలికలు ఇద్దరూ సమానమే. చదువులో, ఆటల్లో, కళల్లో, క్రీడల్లో బాలికలకు సమాన అవకాశాలు ఇస్తే వారు తమ ప్రతిభను చూపగలరు. ఇంట్లోనూ పాఠశాలలోనూ బాలికలను ప్రోత్సహించాలి. బాలికలు చదువుకుంటే కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి బాలికలకు సమాన అవకాశాలు ఎందుకు అవసరం? బాలికలు తమ ప్రతిభను చూపించడానికి అవసరం. తర్వాత సెకండ్ క్వశ్చన్, బాలుర వలె బాలికలు ఆటలు ఆడుతారు కదా, మీ బడిలో బాలికలు ఏ ఏ ఆటలు ఆడుతారు? మా బడిలో బాలికలు ఖోఖో, కబడ్డీ, స్కిప్పింగ్ ఆడుతారు. బాలికలను మనము ఎలా చూడాలి అంటే సమానంగా, గౌరవంతో చూడాలి. ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మనం స్నేహితులతో ఆనందంగా గడుపుతాం కదా, మీ స్నేహితుల పేర్లు రాయండి. మన యొక్క క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు. రాము, రవి మరియు గీత. మనము అందరితో ఎందుకు కలిసిమెలిసి ఉండాలి? కలిసిమెలిసి ఉంటే అందరము ఆనందంగా ఉండవచ్చు. నెక్స్ట్ పేజీ, మీరు ఎంతవరకు చదవాలనుకుంటున్నారు? దానిని సాధించేందుకు మీరేం చేస్తారు? నేను బాగా చదివి పెద్ద ఉద్యోగము సాధించాలనుకుంటున్నాను. అందుకోసం ప్రతిరోజు కష్టపడి శ్రద్ధగా చదువుకుంటాను. ఫోర్త్ క్వశ్చన్, చదువు అందరికీ అవసరమేనా? ఎందుకు? అవును, చదువు అందరికీ అవసరం. చదువు వలన మంచి తెలివితేటలు మరియు మంచి ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మీ చదువు గురించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఏమిటి? వాటిని మీరు ఎలా వినియోగించుకుంటున్నారు? ప్రభుత్వం మాకు ఉచిత పుస్తకాలు, బట్టలు మరియు మధ్యాహ్న భోజనం ఇస్తోంది. నేను రోజు బడికి వెళ్తూ బాగా చదువుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, పేదరికంలో ఉన్న చదువును వదలకుండా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరిన వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. కష్టాలు ఉన్నా వదలకుండా బాగా చదివి మంచి స్థాయికి చేరిన మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీ పట్టుదల మా అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. మీకు నా అభినందనలు. ఈ విధంగా మనం ప్రశంసిస్తాము. 5th క్లాస్కి సంబంధించి జయ గీతం అనే పాఠం యొక్క సాధన పత్రాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.